రైల్వే పోలీసుల విజ్ఞప్తిపై శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి గుర్తు తెలియని అనాథ మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. దాదాపు 10 రోజుల క్రితం తెనాలి విజయవాడ రైల్వే లైన్లో దుగ్గిరాల పెదవడ్లపూడి సమీపంలో రైలు నుండి జారిపడి 45 సంవత్సరాల వ్యక్తి మృతి చెందాడు. ఆ మృతదేహాన్ని రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలోని మార్చురీలో భద్రపరిచారు. ఇప్పటికీ మృతుడి వివరాలు తెలియకపోవడంతో మృతదేహం కుళ్లిపోయే ప్రమాదం ఉన్న పరిస్థితుల్లో అంత్యక్రియల నిమిత్తం పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీనును సంప్రదించారు. వెంటనే స్పందించిన కుర్రా శ్రీను సేవా సమితి సభ్యులను కలుపుకొని ఆసుపత్రిలోని మృతదేహాన్ని తమ వాహనంలో బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానానికి చేర్చారు. అక్కడ సంప్రదాయ పద్ధతిలో ఖననం చేశారు. కార్యక్రమంలో మల్లెల వాసు, పోతురాజు, శ్రీను, సంజయ్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గత 10 రోజుల క్రితంగా సుమారుగా జీఆర్పీ పోలీసు వారు రైల్లో నుంచి జారిపడిన ఒక మృతదేహాన్ని తెనాలి జిల్లా వైద్యశాల నందు మార్చురీలో భద్రపరిచారు. ఈ 10 రోజులుగా ఆ యొక్క మృతదేహానికి సంబంధించిన బంధువులు కానీ ఏదైనా వివరాలు తెలుస్తాయని చెప్పి వాడు విచారించక ఎక్కడ కూడా అతని వివరాలు ఏమి తేలపోవటం వలన అతను గుర్తు తెలియని మృతదేహంగా పేరు నమోదు చేసుకొని ఈ రోజున ఉదయాన్నే జీఆర్పీ పోలీసు వారు ఫోన్ ద్వారా తెలిపారు. ఒక మృతదేహం ఉన్నది, 10 రోజుల నుంచి కూడా అది మార్చిలో ఉండడం వల్ల క్షీణించిపోయి ఉంది. దాన్ని అంత్యక్రియలు చేయాలని చెప్పి కోరగా వెంటనే మా సేవా సమితి సభ్యులను కలుపుకొని మా యొక్క వాహనం ద్వారా దాన్ని బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానానికి తరలించి సాంప్రదాయ పద్ధతిలో ఆ మృతదేహాన్ని భూస్థాపితం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ భూస్థాపితం చేయడం అయితే ఇది ఒక లెక్క అయితే ఏదన్నా అనాథలుగా నిస్సహాయంగా చేసుకునేలా ఉంటే వారి యొక్క అంత్యక్రియలు దానం అయితే దానం, ఖననం అయితే ఖననం చేస్తూ ఉన్నాం. దానం చేసిన అయితే అస్థికలు అయితే మాత్రం ప్రతి ఏటా గ్రహణానికి ముందు, చంద్రగ్రహణం అయితే చంద్రగ్రహణం, సూర్యగ్రహణం అయితే సూర్యగ్రహణం, గ్రహణానికి 3 రోజుల ముందుగా తెనాల నుండి కాశీకి బయలుదేరి వెళ్ళి ఆ యొక్క మృతుడి యొక్క అస్థికలను కూడా గంగలో నిమజ్జనం చేసి మణికర్ణిక ఘాటులో తదుపరి వారి పేరట, పేరు తెలిసినా తెలియపోయినా వారి పేరట పిండ ప్రదానం కూడా చేయడం జరుగుతుందని చెప్పి మా శివలింగేశ్వర స్వామి సేవా సంస్థ అధ్యక్షుడు కొరాసీన్ వారికి తెలియజేయగా ఈరోజు మేము ఆ బాడీ చాలా డ్యామేజ్ అయి ఉన్నది. అయినా కానీ మేము అసహించుకోకుండా అలాంటి బాడీని కూడా మేము ఒక మానవత్వంతో, ఒక మంచి హృదయంతో ఈరోజు ఈ బీసీ కాలనీలోని శ్మశానంలో ఈ బాడీకి దహన సంస్కారాలు చేసాం. ఇట్లాగే ఈ దహన సంస్కారం ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తా కూడా ప్రతి గ్రహణం ముందు కూడా ఈ ఇప్పుడు చనిపోయిన వారి అస్థికలన్నింటినీ కూడా మేము సేకరించి ఆ అస్థికలన్నింటినీ కూడా స్వీకరించి మేము కాశీ తీసుకెళ్ళి అక్కడ నిమజ్జన కార్యక్రమం కూడా చేస్తూ ఉంటామని ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది.